నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తాత్రేయ ఉపాసకులు, గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, జ్యోతిష పండితులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మనం ఈ టాపిక్ మాట్లాడుకోవాలనుకున్నాం కానీ అవ్వలేదు. రకరకాల గ్రహస్థితులు మారుతున్నాయి. గోచార రీత్యా మనం మాట్లాడుకుంటే అటు శని భగవానుడు ఆల్రెడీ మారటం జరిగింది. మార్చ్ 29న శని భగవానుడు మారటం జరిగింది. ప్రతి 2.5 సంవత్సరాలకి ఒక్కసారి ఆయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్తూ ఉంటారు. కాబట్టి కుంభం నుంచి మీనంలోకి వెళ్ళారు శని భగవానుడు. అలాగే గురువు కూడా సంవత్సరానికి ఒకసారి ఆయన మారుతారు. కాబట్టి మరికొద్ది రోజుల్లో గురువు కూడా ఇటు వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారు. అలాగే ఇంకో మేజర్ 2 గ్రహాలు ఎప్పుడూ వక్రగతిలోనే ఉండేటటువంటి రాహుకేతువులు కూడా మరికొద్ది రోజుల్లో మారబోతున్నారు. ఈ 4 గ్రహాల యొక్క గమనం గోచార రీత్యా ద్వాదశి రాశుల మీద ఎటువంటి ఫలితాలని చూపించబోతోంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి విషయం నిజంగా. ఎందుకు అంటే మనకు ఉండేటువంటి 9 గ్రహాలలో కూడా ముఖ్యంగా గురువు, శనేశ్వరుడు ఇద్దరు మార్పు వల్లనే చాలా ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. సో ఇక్కడ ఏలినాడు శని అయిపోయింది అని చెప్పి సంతోషపడాల్సినటువంటి అవసరం మకర రాశి వారికి లేదు. గురువు 6వ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. సో మళ్ళొక 1 ఇయర్ పాటుగా కొంత కష్టాలు. అంటే ఉదాహరణ చెప్తున్నా ఇట్లా. సో మేషరాశి వారికి ఏలినాడు శని వచ్చింది అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్తా. రాహుగ్రహము వారికి 11వ భావానికి రాబోతున్నాడు. సో వృషభ రాశి వారికి, తులారాశి వారికి ఎస్పెషల్గా ముఖ్యంగా ఇవి 2 రాశులకు మాత్రము పట్టిందల్లా బంగారంగా మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. కుంభానికి కూడా పర్వాలేదు. కుంభానికి కూడా, కుంభరాశికి కూడా ఒక 9 నెలల పాటు పర్వాలేదు కుంభరాశి. అయితే ఓవరాల్ గా మేషరాశి వారిని తీసుకున్నట్టయితే కుంభరాశికి బాగుంటుందా? అంటే జన్మలోకి రాహు రాబోతున్నాడు. జన్మలోకి రాహువు, అదే విధంగా పంచమాత గురువు. పంచమాత గురువు కనుక సంతానం లేని వారికి సంతానం. చెప్తా మళ్ళీ అక్కడికి వచ్చి. తప్పకుండా వివరంగా. సో మేషరాశి ముఖ్యంగా, మేషరాశి అంటే మనకు లా అక్షరం గాని ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు. అది ఎవరికైతే 35 to 40, 42 క్రాస్ అయిందో, సో వీరికి 2వసారి ఏలినాడు శని సుమారుగా కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి. సో మొదటి ఏలినాడు శనిలో వీరికి ఏదో అవమానాల, అవరోధాల, బండి మించి పడడమో లేదా ఇంకా లైక్ ఏదో జరిగి ఉంటుంది. సో అది వారికి జ్ఞాపకం ఉందా లేదా తర్వాత. సో 2025లో ఈ యొక్క మార్చి 29న ఈ యొక్క శనేశ్వరుడు మారినటువంటి సందర్భం కంటే ముందు నుండే సుమారుగా నవంబర్, డిసెంబర్ నుండే కొంతమేర నెగిటివ్ కావచ్చును, కొంతమేర జాబ్ రిలేటెడ్ కావచ్చును, కొంతమేర వాహన ప్రమాదాలు కావచ్చును, కొంతమేర 1, 2 అని కాదు, స్ట్రెస్ అయితే ఉంది. ఏమో జరగబోతూ ఉంది అనేటువంటిది కానీ ఏదో ఉంది అనేటువంటిది ఉంది. ఆల్రెడీ వీరి యొక్క ఆలోచన విధానం ప్రకారంగానే కొంతమేర మార్పు అనేటువంటిది జరిగింది. సో ఓవరాల్గా నేను 29వ తారీఖు నుండి, 29 కాదు సుమారుగా మార్చి నుండి ఈ రోజు వరకు, ఇవాళ ఎంత డేటు? ఏప్రిల్ 15వ తారీఖు. మన 15వ తారీఖు ఇప్పటి వరకు 45 రోజులలో సుమారుగా మేషరాశి వారివి ఒక 30-40 జాతకాలు చూడవచ్చు. అంటే వారి వచ్చినవి. అంతకు ముందు వృశ్చిక రాశి, అదేవిధంగా మిథునము ఆల్రెడీ వీడియో కూడా ఓవరాల్గా చేసిన ఏవి ఇప్పుడు మనం చెప్పాం. అక్షరాలు లా అక్షరము ఆ అక్షరంతో ఉండేటువంటి హాస్పిటల్స్ కూడా కొన్ని మూతబడిన దాఖలాలు ఉన్నాయి. సో లా అక్షరంతో పేరు ఉండేటువంటి పేరు గల్ల వారు ఎవరైతే ఉన్నారో వారికి బిడ్డతోనా, కొడుకుతోనా, ఎవరితోనో చెప్పలేము. వైరం ఉంది, వైరం కానీ ఏదో స్ట్రెస్ కానీ డిస్టర్బెన్స్. సో మీరేమిటి, మీకు గురువు, వీరికి గురువు 2వ భావం నుండి 3వ భావానికి వస్తున్నాడు ఈ యొక్క మే 14న. సో 1 ఇయర్ పాటుగా గురువు కొంత పర్వాలేదు, నాట్ బ్యాడ్. రాహువు మీకు ఎక్సలెంట్గా సపోర్ట్ ఉంటుంది. ఈ రాహు సపోర్ట్ ఇంకా పూర్తిగా ఉండాలి అంటే దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపారాధన. కేవలం మీరు దుర్గా అమ్మవారికి కనుక ఈ శుక్రవారం రాహుకాలం సమయంలో దీపారాధన చేయడం వల్ల 100% అమ్మవారి
చిటికెన మన కాలిపై ఉండేటువంటి నవగ్రహాలు కనుక మీరు ఆ అమ్మవారిని పూజించినట్టయితే అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. వారానికి అన్నిటికీ ఒక్కసారి రాహుకాలంలో దీపారాధన. అన్ని గ్రహాలకు సంబంధించి కూడా అమ్మవారు కాలితో శాసిస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. అంతే. ఒకటి ఉదయమే ఉంటుంది కదండి రాహుకాలం 10:30 నుంచి 12:30 శుక్రవారం. శుక్రవారము. ఇక లేదు ఆ సమయం అనుకుంటే ఆదివారం చేయండి. ఆదివారము మనకు 4:30 నుండి 5:30, 6 6 దాకా ఏమో ఉంటుంది. ఈ సమయమైనా చేయండి. రైట్. ఎప్పుడైనా రాహుకాలంలో అమ్మవారికి సమర్పించేటువంటి దీపారాధన కానీ ఈ యొక్క మల్లెపూలను సమర్పించండి అమ్మవారికి. అంటే స్మెల్డ్ పర్ఫ్యూమ్ కానీ ఈ యొక్క మన మల్లెపూలు కానీ మర్వము అమ్మవారికి సమర్పిస్తే మనల్ని మర్చిపోదు. మరి మర్చిపోదు. మనల్ని మర్చిపోదు. అబ్బా. కనుక అలాంటివి సమర్పించండి. బిల్వ దళాలైనా కూడా ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతి. సో సమర్పించండి, బాగుంటుంది. మేషరాశి వారికి ఇంకా పూర్తిగా అంటే వేరే వీడియో పూర్తిగా చేద్దాం. హా, సో మీరు పైన అన్ని రకాలైనటువంటి సమస్యలకు ఒకటే శుక్రవారం రాహుకాలం సమయం. అంతే, ఒకటే మాట. బ్యూటిఫుల్. ఇక వృషభ రాశి, ఆల్రెడీ మీరు స్టార్టింగ్ లోనే అసలు మంచి కిక్ ఇచ్చారు వృషభ రాశి వారికి. వృషభ ఎందుకంటే రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నమాట. 100కు 100% బాగుంది. ఇంకొంచెం ఎలాబరేటివ్ గా చెప్పండి, ఏమిటి బాగుండడం అంటే? అయితే శనైశ్వరుడు 11వ భావంలో లాభస్థానంలో ఉన్నాడు. రాహువు 10వ భావానికి వెళ్తున్నాడు. 10వ భావం ఏమిటి? వృత్తి. ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నారో వృషభ రాశి వారు, ఇక్కడ వాక్షరము కావచ్చును, అంటే జనరల్గా మాకు జాతకం లేదు అనుకునేటువంటి వారికి చెప్తున్నాం. 10వ భావం ఏమిటి? వృత్తి భావం. ఈ 10వ భావంలో రాహువు కుంభంలో, సో తన శనైశ్వరుని ఇల్లు, సో బాగుంటాడు, అక్కడ మంచి రిజల్ట్ ఇస్తాడు. ఎవరైతే హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీ లైక్ ఏదైనా కావచ్చు, కెమెరా రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు కానీ, లేదా మళ్ళీ కొత్తగా నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశాలు కానీ మనకు ఒక ఛాలెంజ్ అన్నట్టు. సో లాస్ట్ 2 ఇయర్స్ మేషరాశి వారికి ఎంత అద్భుతమైనటువంటి వైభవం ఉందో ఈ రాబోయే 2 ఇయర్స్ వీరికి అంతే, నో డౌట్ అందులో. కనుక అన్నింటా బలం బాగుంది, అంతా బాగుంది. మన గురువు. 2వ భావం ఏమిటి? ధనం, డబ్బు భావం. అయితే ఇక్కడ మరొకటి ఏమిటి? 2వ భావము కుటుంబము. కుటుంబంతో కొంత మనము అంటే సౌఖ్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కొంతమేర కొంచెము కొన్ని సందర్భాలలో మనము ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి కొంత చూసుకొని ముందుకు వెళ్తే ఇంకా సూపర్. అంతే 2వ భావం. అంటే నేనున్నా కమిట్మెంట్ ఇచ్చేయద్దు. ఇప్పుడు ఎవరో 10 లక్షలు తీసుకుంటున్నారు, నేను ఉన్నారా ఇచ్చే, ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా ఉండండి. రైట్. సో మిథునం ఆల్రెడీ 2021, 22, 23 కూడా మొత్తం చితికిపోయి ఉన్నారు వీరు. ఈ మిథునానికి ఒక పాయింట్, వృషభానికి కొంతమేర కాళ్ళకు కానీ హెల్త్ రిలేటెడ్ కొంచెం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వీరికి రెమెడీస్